హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో బలాన్ని ఇచ్చే కారపొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది దోశల్లోకి, ఇడ్లీల్లోకి, టిఫిన్స్ అన్నిటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దానికోసం 3 స్పూన్స్ మినపగుళ్ళు, అలాగే 3 స్పూన్స్ పెసలు, ఇంకా పచ్చెనగపప్పు ఒక 3 స్పూన్స్, మరియు పల్లీలు ఉంటాయి కదా, అవి కూడా ఒక 3 స్పూన్స్ తీసుకోండి. మీరు ఇవే కొలతలతో తీసుకుంటే మీకు ఈ కారపొడి అనేది చాలా టేస్టీగా అండ్ హెల్తీగా ఉంటుంది. అలాగే కాజు ఒక స్పూన్, మరియు బాదం పప్పులు ఒక స్పూను, అలాగే నువ్వులు ఉన్నాయి కదా, ఆ నువ్వులు తెల్ల నువ్వులు తీసుకోవాలి. తెల్ల నువ్వులు ఒక 3 స్పూన్స్ తీసుకుందాం. అలాగే అవిసె గింజలు, ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా, అవి ఒక 4 స్పూన్స్ తీసుకోండి. తీసుకొని ఇవి ధనియాలు నేను తర్వాత చూపిస్తాను ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలనేవి. ఈలోపు మనం వీటి అన్నిటినీ కలుపుకొని వీటిని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక 10 నుండి 15 నిమిషాలు చాలా స్లోగా కలుపుకుంటూ వీటిని వేపుకోవాలి. అలా వేపుకుంటేనే మీకు వీటి లోపల ఉన్న ఆయిల్స్ అన్నీ కలిసి కారానికి మరింత టేస్టీని వస్తుంది. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక చిన్న టీ గ్లాస్లో ధనియాలు తీసుకొని వీటిని కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జీలకర్ర కూడా ఒక 3 స్పూన్స్ తీసుకొని ఇవి కూడా సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వేపుకున్న తర్వాత మిరియాలు కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకొని ఒక 3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకొని అందులో ఒక 50 గ్రామ్స్ వరకు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఈ విధంగా వేపుకున్న తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అది కూడా ఒక 2 మినిట్స్ మాత్రమే వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి రెండు ఒక ప్లేట్లో ఆరబోసుకొని మొత్తం గోరువెచ్చగా ఉండేంత వరకు ఆరబెట్టుకోవాలి, వేడిపోయేంత వరకు. వీటిలో మనం వేసుకున్న ఈ పప్పులన్నీ ప్రతిరోజు తినటం ద్వారా మీకు ఎనర్జీ అనేది పెరుగుతుంది. అలాగే ప్రోటీన్స్ అన్నీ మీకు చాలా బాగా అందుతాయి. ఇవి రెండు వేడి చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. తగినంత కల్లుప్పు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇలా వచ్చేటట్టుగా మీరు మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. ఈ కారపొడిని రోజు మీరు వేడివేడి అన్నంలో ఒక ముద్ద వరకు వేసుకొని నెయ్యి కూడా యాడ్ చేసుకొని కలుపుకొని తినండి. ప్రతిరోజు ఈ విధంగా తినడం ద్వారా మీకు బలమే కాకుండా ప్రోటీన్స్ అన్నీ కూడా బాగా అందుతాయి. ఇదే విధంగా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.